రాష్ట్రంలో అల్లు అర్జున్ ఇష్యూ ఏ విధంగా సంచలనంగా మారిందో మనకందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క అల్లు అర్జున్ ఇష్యూని కొన్ని పార్టీలు అయితే రాజకీయం చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా అల్లు అర్జున్ ఇష్యూని రాజకీయం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అల్లు అర్జున్ ఇష్యూలో మాత్రం అడ్డంగా ఇరుక్కుంది మాత్రం బీఆర్ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో పూర్తిగా అభిమానుల నుండి, సినీ ప్రేక్షకుల నుండి కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్పై నుండి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఆ యొక్క నెగిటివిటీని కాస్త పాజిటివిటీ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అల్లు అర్జున్ ఇష్యూని క్యాచ్ చేసుకుందాం అనుకొని అడ్డంగా ఇరుక్కోవడం జరిగింది. సినీ ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ ఇలా ఇరుక్కోవడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమని నమ్ముతున్నారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సినీ రంగంతో, సినిమా వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్ గారు ఏ విధంగా ఉండేవాడు మనకందరికీ తెలిసిందే. అయితే సినిమా వాళ్ళు ఏ తప్పు చేసినా గానీ కేటీఆర్ వాటిని కప్పిపుచ్చేది అని గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నాయకులు కేటీఆర్ పై కామెంట్స్ చేసేవాళ్ళు. తాజాగా సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం అక్కడ శ్రీతేజ్ అనే ఆ పిల్లోడిని పరామర్శించకుండా అల్లు అర్జున్ వైపు స్టాండ్ తీసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీపై ఒక రకంగా వ్యతిరేకత వచ్చిందని చెప్పవచ్చు. సినిమా రంగానికి చెందిన వ్యక్తులు కూడా అల్లు అర్జున్ ని పరామర్శించిన తర్వాత కొందరు మీడియాతో మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ కి మద్దతు పలికారు తప్పితే ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డిపై కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళతో పెట్టుకున్నందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. ఒకరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు పైన అడ్డుకోవడంతో కేవలం 10-15 నిమిషాల్లో అక్కడికి వందలాది మంది ప్రజలు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. అర్ధరాత్రి కరెంటు తీసినా కానీ రోడ్ల వెంట పవన్ కళ్యాణ్ గారిని బైకుడ్ లైట్లతో తీసుకువెళ్లి భారీ ర్యాలీగా తీసుకువెళ్లడం జరిగింది. అదే అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని గమనిస్తే అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా, ఆ తర్వాత జైలుకు వెళ్ళినా, జైలు నుండి బయటకు వచ్చినా అక్కడికి ఎవరు కూడా పెద్దగా అభిమానులు రాలేకపోయారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో సినిమా వాళ్ళ ప్రభావం తక్కువ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. బహుశా అల్లు అర్జున్ కి తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా ప్రజాదరణ లేకపోవడమే ఇప్పుడు అల్లు అర్జున్ కి మైనస్ గా మారినట్టు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఇలా ఇరుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్రే ఉంది అని అల్లు అర్జున్ అభిమానులు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడని, ఆ వీడియోని అందరూ కూడా బై మిస్టేక్ లో మర్చిపోయాడేమో అనుకున్నారు. కానీ కేటీఆర్ మాట్లాడిన ప్రతి దగ్గర అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం జరిగింది. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ హీరోకి కూడా గుర్తు లేడు అని పదే కేటీఆర్ మాట్లాడడం, అది రేవంత్ రెడ్డికి కోపం తెప్పించిందేమో. అందుకే అనవసరంగా అల్లు అర్జున్ కేటీఆర్ వల్ల ఇరుక్కున్నాడు అని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి అల్లు అర్జున్ ఇష్యూలో అనవసరంగా ఇరుక్కొని బద్నామైంది బీఆర్ఎస్ పార్టీ.